సో ఈరోజు మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే దీనికి డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ డిఫికల్టీ ఇన్ అచీవింగ్ ఆర్ మెయింటైనింగ్ ద ఎరెక్షన్ త్రూ అవుట్ సెక్షువల్ యాక్టివిటీ అనమాట. మరి దీనికి కొన్ని రకాలైన రీజన్స్ అనేవి ఉంటాయి. ఇందులో ఏంటంటే కొన్ని రకాలైన డిసీజెస్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి తలెత్తచ్చు, లేదంటే కొన్ని రకాలైన సైకలాజికల్ సిమ్టమ్స్ కూడా కారణం అవ్వచ్చు. వాట్ ఆర్ ద డిసీజెస్ విచ్ ఆర్ కాజింగ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్? ఫస్ట్ ఏంటంటే కొంతమందికి డయాబెటీస్ మిలిటస్ ఉంటుంది, అంటే షుగర్ ఆర్ హైపర్ టెన్షన్ ఉంటుంది, హై లిపిడ్ లెవెల్స్, ఒబేసిటీ ఇలాంటివన్నీ ఉంటాయి. దాంతోపాటు కొంతమందికి టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇటువంటి పేషెంట్స్లో కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. దీంతో పాటు కొన్ని రకాలైన న్యూరలాజికల్ డిజార్డర్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళు, లేదంటే ఎక్సెసివ్ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్, ఇటువంటి హ్యాబిట్స్ ఎక్కువగా ఉన్నా కూడా మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. దాంతోపాటు సైకలాజికల్ సిమ్టమ్స్, కొంతమందికి ఎక్కువ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఫీల్ అయ్యే పేషెంట్స్ ఉంటారు. ఎక్కువ యాంగ్జియస్గా ఉన్న పీపుల్కి ఇటువంటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈవెన్ యంగ్ మేల్స్కి కూడా బీపీ, షుగర్ కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవీ లేకపోయినా కూడా జస్ట్ బికాస్ ఆఫ్ ద యాంగ్జైటీ చాలామందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే కొంతమందికి పార్ట్నర్తో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అవి ఉండడం వల్ల కూడా ఇటువంటి ప్రాబ్లం మనకు తలెత్తవచ్చు. ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. ఈ డయాగ్నోసిస్ కోసము కొన్ని బేసిక్ టెస్ట్లని చేయాల్సి ఉంటుంది. మీకు ఫిజికల్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇటువంటివి ఏమన్నా మనం డయాగ్నోసిస్ చేయడానికి మీకు షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో తెలుసుకోవాలంటే ఆర్బిఎస్, హెచ్బిఏవన్సి, నెక్స్ట్ లిపిడ్ ప్రొఫైల్ ఒకటి చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ సిమ్టమ్స్ కొంతమంది పేషెంట్స్కి థైరాయిడ్ కానీ, ప్రొలాక్టిన్ లెవెల్స్ కానీ, దెన్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్ హార్మోన్స్, ఇవన్నీ బేసిక్ టెస్ట్లు అనమాట. ఇవి చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు సెమన్ అనాలిసిస్ కూడా చేస్తే బెటర్. ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఇన్ కేస్ ఇందులో ఏమైనా డిటెక్ట్ అయ్యాయనుకోండి, సపోజ్ డయాబెటీస్ మిలిటస్ డిటెక్ట్ అయితే దానికి సంబంధించిన డ్రగ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. హైపర్ టెన్షన్ డిటెక్ట్ అయితే దానికి సంబంధించిన మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లం ఉందో మనం చూసి డయాగ్నోసిస్ చేయాల్సి ఉంటుంది. లేదు ఇవన్నీ ఏమీ లేవు, జస్ట్ బికాస్ ఆఫ్ ద యాంగ్జైటీ. ఆల్మోస్ట్ ఒక 50 to 60% ఆఫ్ ద పీపుల్కి, యంగ్ పీపుల్కి ఇవన్నీ ఏ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా జస్ట్ బికాస్ ఆఫ్ ద యాంగ్జైటీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ప్రాపర్ సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా కౌన్సిలింగ్ ద్వారా అండ్ విత్ ప్రాపర్ సెక్షువల్ ఎడ్యుకేషన్ ద్వారా ఈ ప్రాబ్లమ్ని చాలామంది పేషెంట్స్ ఓవర్కమ్ చేయొచ్చు. లేదు ఇంకేదైనా మెడికేషన్స్తో మనము ఇంకొంచెం ఈ ప్రాబ్లమ్ని ఇంప్రూవ్ చేయగలమా అంటే కొన్ని రకాల ట్యాబ్లెట్స్, టెడలాఫిల్ అని, సిల్డనాఫిల్ ట్యాబ్లెట్స్ కొంతమందికి మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అటువంటి వాటితో ఇంకొంతమంది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అయితే ప్రాపర్ డయాగ్నోసిస్. ఆఫ్టర్ ద డయాగ్నోసిస్ దాన్ని బట్టి మీకు ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.